శేష్ గారు ఏం చెప్తారు అంటే హర్యానా మీద పెద్ద ఎత్తున ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక రాజకీయ పార్టీలకు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కూటమి పార్టీలకి హర్యానా ఫలితం అనేది పెద్ద లెసన్. అతి విశ్వాసం ఒకటి, అదేవిధంగా మిత్రపక్షాలను కలుపుకుపో అతి విశ్వాసం ఒకటి, తర్వాత స్వయంకృత అపరాధం ఒకటి. ఈ రెండు స్పష్టమైన కారణాలు ఉన్నాయి. నెంబర్ 2 తర్వాత హర్యానాలో జాట్ బెల్ట్ అంతా కూడా బీజేపీ వస్తుంది, కురుక్షేత్ర రీజియన్ అంతా కూడా కాంగ్రెస్ వస్తుంది లీడ్. ఏం చెప్తారు? ఇప్పుడు హర్యానాలో గనక కాంగ్రెస్ కి ప్రతికూల ఫలితం వస్తే దానికి మనం 3 కారణాలు చెప్పాలా. ఒకటి, ఆప్ తోటి పొత్తు పెట్టుకోకపోవటం. ఆప్ కి 4% ఓట్లున్నాయి. ఇప్పుడు ఒక స్థానంలో ఆప్ లీడ్ చేస్తుంది. అక్కడ ఆప్ తో పొత్తు పెట్టుకొని ఉంటే ఆ 4% ఓట్లు బీజేపీకి గనక కాంగ్రెస్ కి కలిసి వచ్చి ఉంటే కాంగ్రెస్ ఈ పరిస్థితి ఉండేది కాదు, సునాయాసమైనటువంటి విజయం సాధించేదే. కానీ మిత్రపక్షాల పట్ల కాంగ్రెస్ అనుసరిస్తున్నటువంటి వైఖరికి ఇది ప్రధానమైనటువంటి ఉదాహరణ, తార్కాణంగా చూడాలా. మీరు 2024 లోక్సభ ఎన్నికలప్పుడు కూడా మీకు బెంగాల్లో మమతా బెనర్జీ తోటి పొత్తు పెట్టుకోలేకపోయారు. ఉత్తరప్రదేశ్ లో కూడా అఖిలేష్ యాదవ్ విసిగిపోయిండు కాంగ్రెస్ పార్టీ తోటి. కానీ చివరికి పొత్తు పెట్టుకోవటం వల్లనే కదా అక్కడ అద్భుత ఫలితాలు సాధించింది. అక్కడ ఎస్పీ 37 లోక్సభ స్థానాలు గెలిస్తే కాంగ్రెస్ 9 లోక్సభ స్థానాలు గెలిచింది. అయితే కొంతకాలంగా కాంగ్రెస్ తన ఇండియా కూటమిలో ఉన్నటువంటి మిత్రపక్షాలతోటి పొత్తు పెట్టుకునే విషయంలో వ్యవహారము మిత్రధర్మాన్ని పాటించట్లేదనే విషయాన్ని మనం గమనించాలా. చాలా అహంకారంతో వ్యవహరించింది హర్యానాలో ఆప్ పట్ల. మీరు చూడండి, గత బీహార్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కి బలం లేని చోట్ల ఎక్కువ సీట్లు తీసుకొని ఓడిపోవటం వల్లనే బీహార్ లో ఆర్జేడీ అధికారానికి దూరమైంది. కాంగ్రెస్ వల్లనే కేవలం 12 సీట్లు వెనకబడే అక్కడ తేజస్వి యాదవ్ అధికారాన్ని కోల్పోయాడు ఆర్జేడీ బీహార్ లో. కానీ కాంగ్రెస్ వ్యవహరించేటటువంటి తీరు మిత్రపక్షాల పట్ల సరిగా లేదు. అట్ ద సేమ్ టైం బీజేపీ మిత్రపక్షాలతో వ్యవహరిస్తున్న తీరు అద్భుతంగా ఉంది. అదే హర్యానాలో 3 సీట్లు తన మిత్రపక్షాలకు వదిలివేసింది బీజేపీ పార్టీ. కానీ కాంగ్రెస్ కనీసం 6 సీట్లు ఆప్ వదులుకోవటానికి కూడా ఇష్టపడకపోవటం వల్లనే ఇవాళ ఈ పరిస్థితి వస్తుంది. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి అని అంటే, మీకు మొత్తము హర్యానా ఎలక్షన్ ని భూపీందర్ సింగ్ హుడా చేతుల మీదనే నడిచింది. అక్కడ చాలా సీనియర్ నాయకురాలు సిరసాల్ ఎంపీగా గెలిచినటువంటి కుమారి సెల్జాని చాలా లైట్ గా తీసుకున్నారు. ఒక దళిత నాయకురాలు, అక్కడ దళిత ఫ్యాక్టర్ బాగా ఉంటుంది, దళితుల ఓట్లు కూడా చాలా కీలకంగా ఉంటుంది. కానీ పాపం తనకు ప్రాధాన్యత ఇవ్వకపోవటం వల్ల, ఆమెను ప్రచారంలో సరిగా ఉపయోగించుకోకపోవటం వల్ల కూడా ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. తర్వాత 3వ అంశం ఏంటంటే, అమిత్ షా చేసిన మంత్రాంగం ఇక్కడ సక్సెస్ అవుతున్నట్లుగా కనపడుతుంది. ఎందుకనంటే ఎట్లాగో జాట్లు దూరమయ్యారనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఒక సోషల్ ఇంజనీరింగ్ చేశారు. ఈ సోషల్ ఇంజనీరింగ్ ఏంటంటే, నాయబ్ సింగ్ సైని తోటి ఓబీసీ క్యాండిడేట్ 36% అక్కడ ఓట్ బ్యాంక్ ఉంటుంది ఓబీసీలకు. నాయబ్ సింగ్ సైనిని ముఖ్యమంత్రిగా తీసుకురావటం ఒకటైతే, రెండోది అప్పర్ క్యాస్ట్ లో అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి గర్జర్స్ ని, తర్వాత పంజాబీలను తమ వైపుకు తిప్పుకోవటంలో ఇక్కడ భారతీయ జనతా పార్టీ సక్సెస్ అయినట్లుగా కనపడుతుంది. అందుకే అర్బన్ ఏరియాలలో భారతీయ జనతా పార్టీ తన ఓటు బ్యాంకు చెక్కు చెదరకపోవటం వల్లనే ఇవాళ భారతీయ జనతా పార్టీ 40కి పైగా శాసనసభ స్థానాల్లో లీడ్ తీసుకుంటుంది. బట్ ఈ 3 కారణాలు మనకి చాలా స్పష్టంగా హర్యానాలో మళ్ళీ వస్తాం ఇక్కడికి. శేష్ గారు, సత్యం గారు, తోటి ఇక్కడ ఓడిపోతుందా అనేటటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. రైట్ శేష్, సత్యం గారు మళ్ళీ వస్తాను, ఒక 2 నిమిషాలు వెయిట్ చేయండి. కేకే సర్వే మొన్నటి అసమ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ కూటమికి, ఎన్డీఏ కూటమికి ఇన్ని సీట్లు వస్తాయంటే మక్కి అన్ని సీట్లు దిగినాయి. అంటే ఎగ్జిట్ పోల్స్ అంచనాలకి చాలా రీచ్గా 99.9 అంత పర్సెంట్ రీచ్ అయింది కేకే సర్వే. వారు హర్యానాలో కూడా వెళ్ళినారు. హర్యానాలో వాళ్ళ ఫ్యాక్ట్ ఫైండింగ్స్ ఏంటి, హర్యానాలో ఏం జరిగింది, అసలు హర్యానా ఫలితాలు ఇట్లా ఎందుకు వస్తున్నాయనేది మనకు చెప్పేందుకు కేకే సర్వే అతను కిరణ్ కొండెట్టి ఉన్నారు. కిరణ్ గారు, గుడ్ మార్నింగ్. 75 రైట్, కిరణ్ గారు 75 చెప్పారు. రైట్, మీరు అదే ఆంధ్రప్రదేశ్ మీరు ఆంధ్రప్రదేశ్ అంచనాలు వచ్చిన తర్వాత కేకే సర్వే మీద చాలా హోప్స్ ఉన్నాయి. ఎందుకంటే జగన్ కేవలం 11 సీట్లకే పరిమితం అవుతారు అని ఎవరు చెప్పలేదు, మీరు మాత్రం చెప్పగలిగినారు. సో మీరు హర్యానాకి వెళ్ళారు, హర్యానాలో కూడా మీ మీద చాలా అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే మొన్నటి మీరు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినారు, ఎగ్జిట్ పోల్తో కూడా మీకు కేకే సర్వే అంటే కొంత క్రెడిబిలిటీ ఉంటుంది, ఏపీలో చాలా దగ్గరగా వచ్చినాయి, ఇది కూడా మక్కి దిగుతుంది అనుకున్నారు. కానీ ఇక్కడ గ్రౌండ్కి వచ్చేసరికి కొంత కాదు చాలా తేడా వస్తుంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబడుతుంది. ఏం చెప్తాను అసలు, ఏం జరిగింది హర్యానా గ్రౌండ్లో, ఏం జరిగింది, మీకున్న అంచనాలు ఏంటి?
అంటే ఎక్కడ సార్ భారతీయ జనతా పార్టీ మీకు మెజారిటీ ఎక్కడ కనపడుతుందో అంటే మేబీ అప్డేట్ అంటే కొంత అంటే కొంత ఇప్పుడు వరకు 47-46 కొంత ట్రెండ్స్ వస్తున్నాయి. అయితే ట్రెండ్స్ చెప్తాను. యాజ్ ఆఫ్ నో మాకున్న అప్డేట్ ప్రకారం ప్రస్తుతానికి ఇప్పుడు ట్రెండ్స్ అయితే 55-18 జరుగుతుంది సార్. ఒక ఐఎన్ఎల్డీ ఒకటి జరుగుతుంది, అదర్స్ ఒకటి జరుగుతుంది. బట్ గోయింగ్ ఫార్వర్డ్ అంటే ఇప్పుడు మేము ఇండివిజువల్ నియోజకవర్గ వారిగా మెజారిటీ చూస్తుంటాం కాబట్టి బీజేపీకి ఉన్న లీడ్ లో ఉన్న మెజారిటీ చాలా తక్కువ మెజారిటీలో ఉన్నాయి. మేబీ ఒక హాఫ్ అన్ అవర్ లో మీకు ఇట్ విల్ క్రాస్ 65 అండి. రైట్. అంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కొంత పుంజుకునే అవకాశం ఉందా? 100% అండి. రైట్. అంటే అంటే ఎన్ని సీట్లు హర్యానాలో ఇప్పుడు 90 స్థానాల్లో ఎన్ని సీట్లు కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకునే అవకాశం ఉంది? ఎందుకంటే 48-46 వరకు బీజేపీ ఉంది, కాంగ్రెస్ 35-36 దగ్గర ఆగిపోయింది. ఎట్లా ఉంటుంది రీచింగ్? లేదు 65 తగ్గదండి మామూలుగా 100%, దాంట్లో డౌట్ లేదు. రైట్. సత్యం గారు 65 పైన ఎడ్జిల్ అనేది 70 వెళ్తుందా 68 వెళ్తుందా అది పక్కన పెడితే 65 తగ్గదండి. రైట్. రైట్. అంటే ఏంటి హర్యానాలో మీరు ఎన్ని రోజులు సర్వే చేసినారు, ఎన్ని శాంపుల్ తీసినారు, తర్వాత హర్యానాలో మీకున్న ఫ్యాక్ట్ ఫైండింగ్స్ ఏంటి? అంటే ఓవరాల్ గా సార్ మనం మహారాష్ట్ర స్టార్ట్ చేసాం సార్, బట్ హర్యానా స్టార్ట్ అవ్వతో హర్యానా మోర్ కాన్సన్ట్రేట్ చేయడం అండి. ఆల్మోస్ట్ 2 months దాకా చేసాం. నేను ఆల్మోస్ట్ 15-20 days టైట్ ఫైట్ ఉన్న నియోజకవర్గాలన్నీ నేను స్పెండ్ చేయడం జరిగింది. సో ఆబ్వియస్ గా సేమ్ ప్రొసీజర్ సేమ్ ప్యాటర్న్ ఫాలో అయ్యండి. ఆబ్వియస్ గా మనం సర్వీస్ ప్లస్ ఐవీఆర్ టెలిఫోనిక్ కావచ్చు, ఇక్కడ ఉన్న స్లీపర్ సెల్స్ నెట్వర్క్ ఏర్పరచుకోవడం కావచ్చు, సేమ్ ప్రొసీజర్ ప్లస్ కొంచెం ఎక్స్పీరియన్స్ తో ఎడ్జ్లు ఏ విధంగా షిఫ్ట్ అవుతాయని నియోజకవర్గం తీసుకోవడం డిసిషన్స్ తో డేటా సైన్స్ ఇవన్నీ సేమ్ అప్లై చేసాం. బట్ మెజారిటీ అబ్జర్వ్ చేసినట్టు ఇంతకుముందు శేషు గారు వీళ్ళంతా డిస్కస్ చేసినట్టు కూడా సత్యం గారు ఓవరాల్ గా జాట్ కమ్యూనిటీ ఆబ్వియస్ గా పూర్తి అగెనిస్ట్ గా ఉంటారు ఇక్కడ. మామూలుగా అట్ ది సేమ్ టైం ఏంటంటే మనకు కొంచెం ఇది ఫోర్స్ గా ఉంటుంది సార్ జాట్ కమ్యూనిటీ ఇక్కడ. ఏంటంటే పైల్వాన్స్ లో కానీ ఫార్మర్స్ లో కానీ ఎడ్యుకేషన్ చేయాలంటే బ్యాక్ ఎండ్ లో మనీ సప్లై చేయడంలో కానీ ఓవరాల్ గా కమ్యూనిటీ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. బ్రిజ్భూషణ్ గారి పోగట్ గారు జరిగిన ఇష్యూస్ లో కూడా చాలా అగెనిస్ట్ ఉంది. ఖట్టర్ గారి ఎక్కువ గవర్నమెంట్ లో చాలా అగెనిస్ట్ గా కనపడింది సార్. అట్ ది సేమ్ టైం ఫార్మర్స్ ఇష్యూస్ కానీ మామూలుగా అగ్నివీరు సంబంధించిన ఇష్యూస్ కానీ లేకపోతే ఫార్మర్స్ కి సరైన మద్దతు ధరగా దొరకట్లేదు కానీ అన్ఎంప్లాయ్మెంట్ కానీ మీకు రూరల్ లో చాలా మున్సిపాలిటీ చాలా ఇష్యూస్ ఉన్నాయి. సో మోస్ట్ ఆఫ్ ది ఓట్ బ్యాంకింగ్ బీజేపీ నుంచి కాంగ్రెస్ కి షిఫ్ట్ అవుతున్న ఓట్ బ్యాంకింగ్ లో 75% బీజేపీ వద్దనుకుని కాంగ్రెస్ షిఫ్ట్ అవుతున్న ఓట్ బ్యాంకింగ్ కనపడుతుందండి. ఇంకా రిమైనింగ్ 25% to 30% వరకు దే ఆర్ బిలీవింగ్ రాహుల్ గాంధీ లీడర్షిప్ లో కానీ హుడ్డా గారి లీడర్షిప్ లో కానీ ఎక్స్పీరియన్స్ కానీ యాడ్ అడ్వాంటేజ్ అవుతుంది. కిరణ్ గారు, వినేష్ పోగట్ పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఎందుకంటే అక్కడ బీజేపీ కాస్త లీడ్లోకి వచ్చినట్టు వస్తుంది, మనకు లీడ్లోకి వచ్చింది పరుగుతుంది సార్. టైట్ ఫైట్ సార్, కానీ పోగట్ గారు గెలిచేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందండి. అంటే ఓవరాల్ గా మీరు ఇప్పటికీ చెప్తున్నారు 65-70 వస్తాయంటున్నారు, మీ ఎగ్జిట్ పోల్ ఫలితాలు మళ్ళీ కరెక్ట్ అవుతాయంటున్నారు, కానీ గ్రౌండ్ చూస్తే ఇప్పుడు బీజేపీ 49 వరకు రీచ్ అవుతుంది. పెరుగుతుంది అదే చెప్పేసి టైట్ ఫైట్లు ఉన్నాయి సార్. ఒక 20 నియోజకవర్గాలు మీకు అది ఓవరాల్ గా టైట్ ఫైట్లు మీకు ఇంకో హాఫ్ అన్ అవర్ లో మీకు ఓవరాల్ గా తెలుస్తుందండి. బట్ వీఆర్ స్టిల్ కాన్ఫిడెంట్ 65 విల్ క్రాస్ అండి. సత్యం గారు మీరు మాట్లాడతారా కిరణ్ గారితో? ఎందుకంటే వారు ఏపీ రిజల్ట్స్ ఇజ్రాయెల్ లెబనాన్ మీద బాంబింగ్ చేసినట్టుంది వాళ్ళకి ఇప్పుడు కిరణ్ గారు చెప్పగానే. ఎందుకంటే దేశమంతా హర్యానాలో ఓడిపోతుంది కాంగ్రెస్, తర్వాత ఎనలిస్టులు ఛానల్స్ మొత్తం కూడా అయిపోయింది, బీజేపీ వచ్చేసింది అన్న తర్వాత కూడా ఒక బాంబింగ్ చేసిన తర్వాత మనకు సహజంగానే ఇంకేం మాట్లాడుకుంటే ఎట్లుంటాం అంటే ఈ సందర్భంగా చెప్పేది ఏమిటంటే, ఒకటి వాళ్ళ నెట్వర్క్ మీద ఉన్నటువంటి ఫెయిత్, కిరణ్ గారికి ఉన్నటువంటి ఫెయిత్. 2 వే ఆఫ్ మెథడ్స్, సర్వే మెథడ్స్ లో ఇన్వెస్టిగేషనా, పార్టిసిపేషన్ మెథడా, లేదా క్వశ్చనర్ మెథడా, ఈ మెథడ్స్ ఏం ఫాలో అయ్యారనేటువంటి దాని మీద వాళ్ళకు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్. 2వది. 3వది సర్వేయర్స్ ని వాళ్ళు చాలా న్యూట్రల్ గా ఉంచి ఫ్యాక్ట్స్ ఫైండింగ్ లాగానే ఉండాలి తప్ప ఎక్కడ ఫేవరెటిజం ఉండటానికి వీల్లేదనేటువంటి డైరెక్షన్స్ వాళ్ళకు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్. తర్వాత ఇవన్నీ మెయింటైన్ చేసిన తర్వాత ఒకసారి ఒక రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో రిజల్ట్ కరెక్ట్ గా ప్రెడిక్ట్ చేసిన తర్వాత అయ్యే పారామీటర్స్ ఫాలో అయిన తర్వాత హర్యానాలో ఎందుకు కాదు అన్నటువంటి కాన్ఫిడెన్స్, ఇవన్నిటితోటి ఇవాళ మనకు చెప్పగలిగారు. కాబట్టి ఖచ్చితంగా ఇవి ఇంకో గంట తర్వాత మనం మరొకసారి ఈ విషయాల మీద డిబేట్ చేయటం అవసరమే. డెఫినెట్ గా. శేష్ గారు ఏమన్నా చెప్తారా? కిరణ్ గారు వెళ్తారట, ఏం చెప్తారు? కిరణ్, కేకే సర్వే పైన 2019లో అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చిన సర్వే అబ్సల్యూట్ ట్రూ అయింది. 2024లో ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చినటువంటి సర్వే కూడా బ్రహ్మాండంగా సూపర్ హిట్ అయింది. బట్ అదే కోవలో ఇప్పుడు వాళ్ళు హర్యానాల పైన ఇచ్చినటువంటి సర్వే కూడా వాళ్ళు, నేను చూశాను కేకే గారి సర్వే ప్రజెంటేషన్ కూడా చూశాను,
ఏది ఎగ్జిట్ పోల్ సందర్భంగా హర్యానా పైన స్పెషల్లీ 75 శాసనసభ స్థానాలు గెలుస్తుందని కేకే సర్వే చెప్పింది. బట్ నేను ఆ స్థాయిలో ఊహించలేదు, కానీ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. మోర్ దాన్ 50 శాసనసభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా చూడండి 36-48 ఉన్నది. జస్ట్ ఒక 10 శాసనసభ స్థానాల్లో లీడ్ కాంగ్రెస్ పార్టీ తీసుకోగలిగితే మనం అనుకునేటటువంటి బెంచ్ మార్క్ మెజారిటీ కాంగ్రెస్ పార్టీకే వస్తుంది. బట్ మొదటి రౌండ్లలో కాంగ్రెస్ పార్టీ లీడ్ తీసుకున్నది. బట్ ఇప్పుడు బీజేపీ లీడ్ తీసుకుంటున్నటువంటి సందర్భంలో ఇంకొక 1 అవర్ లో చాలా స్పష్టత వచ్చేస్తుంది హర్యానాలో ఏ పార్టీకి గెలవబోతుంది, ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతుంది అనేది. అయితే అక్కడ ఇప్పుడు చాలా ఒక స్లోగన్ చాలా బ్రహ్మాండంగా అక్కడ వచ్చిందండి. ఏంటంటే కిసాన్, జవాన్, పహిల్వాన్ అనే 3 అంశాలు వచ్చాయి. మీరు కిసాన్ కు వచ్చేసరికి రైతుల సమస్యలు వచ్చాయి, జవాన్ కు వచ్చేసరికి తర్వాత బీజేపీ తీసుకొచ్చినటువంటి అగ్నివీర్ పథకం వచ్చింది, తర్వాత ఈ రెజ్లర్స్ కి వచ్చేసరికి పహిల్వాన్, వినేష్ ఫోగట్ ఫ్యాక్టర్ వచ్చేసి హర్యానా ఎన్నికల పైన తీవ్రమైనటువంటి ప్రభావం చూపెట్టింది. కానీ ఇక్కడ బీజేపీని మనం ఒక విధంగా మెచ్చుకోవాలండి. ఎందుకంటే ప్రజా వ్యతిరేకత, ప్రభుత్వ ప్రజా వ్యతిరేకత కనపడుతుంది అంటే కనపట్లేదని చెప్పాలా. ఎందుకు అంటే ఈ స్థాయిలో బీజేపీ పెర్ఫార్మెన్స్ చేస్తుంది అని అంటే ప్రభుత్వ ప్రజా వ్యతిరేకత తక్కువ కనపడి సోషల్ ఇంజనీరింగ్ ఎక్కువ కనపడుతుంది. మీకు హర్యానా ఎన్నికల్లో ప్రభుత్వ యాంటీ ఇన్కంబెన్సీ కంటే కూడా సోషల్ ఇంజనీరింగ్ ప్రభావం ఎక్కువగా కనపడుతుంది. జాట్స్ ఎప్పుడైతే కాంగ్రెస్ వైపుకు మొగ్గు చూపుతున్నారు అని అమిత్ షా ప్రిడిక్ట్ చేయగలిగాడో దానికి ప్రివెంటివ్ చెక్స్ తీసుకోగలిగాడు అమిత్ షా. ఆ ప్రివెంటివ్ చెక్సే ఇవాళ హర్యానాలో ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఓడిపోయినా దానికి దారుణమైన ఓటమి కాదు, కొద్దిపాటి ఓటమి. అంటే నెక్ టు నెక్ ఫైట్ లో కాంగ్రెస్ గెలిచినా హర్యానాలో బీజేపీ గెలిచినా నెక్ టు నెక్ ఫైట్ ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. 50 కంటే ఎక్కువ కాంగ్రెస్ కి వస్తే అది ఒక అబ్జల్యూట్ మెజార్టీ, మంచి మెజార్టీతో గెలిచినట్టు అవుతుంది. బట్ ఆ పరిస్థితి ఇంకొక గంట తర్వాతనే మనం స్పష్టం అవుతుంది అనే విషయం. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ప్రీ పోల్ సర్వేలు, ఎగ్జిట్ పోల్ సర్వేలకి భిన్నంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ హర్యానాలో కాంగ్రెస్ పార్టీకి పోటీ ఇస్తుంది. ఎవరు గెలిచినా కొద్దిపాటి మెజార్టీ తోటి పోటాపోటీలోనే గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దానికి ప్రధానంగా కాంగ్రెస్ నే నిందించాలా. కాంగ్రెస్ చేసినటువంటి తప్పటడుగులే అతి విశ్వాసం, తర్వాత మిత్రపక్షాలతోటి సరైనటువంటి మిత్ర ధర్మాన్ని కాంగ్రెస్ పాటించకపోవటం వల్లనే ఇవాళ హర్యానాలో ఈ పరిస్థితి ఉంది. మీరు 2 రాష్ట్రాల్లో గనక ఇండియా కూటమి గెలిచి ఉంటే రాబోయేటటువంటి 4 రాష్ట్రాల ఎన్నికలు, మహారాష్ట్ర ఎన్నికలు ఉన్నాయి, జార్ఖండ్ ఎన్నికలు ఉన్నాయి, ఢిల్లీ ఎన్నికలు ఉన్నాయి, బీహార్ ఎన్నికలు ఉన్నాయి. బట్ ఆ 4 రాష్ట్రాల ఎన్నికల పైన కూడా ఈ ప్రభావం పడేదే. ఆ 4 రాష్ట్రాల్లో కూడా ఇండియా కూటమికి అడ్వాంటేజ్ ఉంది. బట్ ఆ అడ్వాంటేజ్ ఇంకా పెరగాలి అంటే హర్యానాలో కాంగ్రెస్ ఇక్కడ ఖచ్చితంగా గెలిచి తీరాల. బట్ ఆ పరిస్థితి ఇంకొక గంట తర్వాత స్పష్టమవుతుంది అనేది నా అభిప్రాయం. రైట్ కిరణ్ గారు, ఇద్దరికి ఏం చెప్తారు? అంటే మీ సర్వే మీద చాలా హోప్స్ ఉన్నాయి. మీరు ఏపీ, తెలంగాణ, ఇవాళ సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అక్కడ దాకా వెళ్తున్నారు కాబట్టి మీ సంస్థ మీద కొంత క్రెడిబిలిటీ పెరుగుతోంది. కానీ హర్యానా ఎందుకంటే మీ అంచనాలు ఏమైనా తప్పుతున్నాయి, ఆ తప్పే అవకాశం ఉందని అట్లాంటిది ఏమైనా ఉందా? ఏం డౌట్ ఏం లేదు. ఎందుకంటే మేము నియోజకవర్గాల వారీగా వేసుకుని క్లోజ్ గా ఎంత మెజారిటీలు అనేది వెరిఫై చేస్తాం కదండి. 400-500 ఉండే మెజారిటీ లాగా అండి. సో ఆబ్వియస్లీ 100% వీఆర్ కాన్ఫిడెంట్ ఇట్ విల్ క్రాస్ 65 అండి. 400-500 అంటే ఎన్ని కీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి అట్లా? ఒక 20 దాకా అలా ఉన్నాయి 20 నియోజకవర్గాలకు. అవి మొత్తం మీకు అన్ని బూత్ లెవెల్లో మేము ఆ పేర్లు, ఊర్లు అన్ని చూస్తున్నాం కాబట్టి ఆ నియోజకవర్గాలు ఇనిషియల్ గా మీకు ట్రెండ్ కనపడ్డా కానీ 65-100% మీకు క్రాస్ అవుతుంది సార్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ అంటే ఇందాక సత్యం గారు మీతో చెప్పినారు, అంటే మీరు వాడిన మెథడాలజీ, తర్వాత ఏపీలో ఏది అప్లై చేస్తున్నారు, హర్యానాలో అదే అప్లై చేస్తున్నారా, రకరకాల ఇష్యూస్ వారు నరేట్ చేస్తున్నారు. ఏం చెప్తారు వారికి? కరెక్ట్ అండి. ఇప్పుడు సత్యంగా చెప్పింది 100% మేము యాక్సెప్ట్ చేస్తాను. శేషు గారు అబ్జర్వేషన్ కరెక్టేనండి. బట్ ఓవరాల్ గా ఏంటంటే మనం ఈ ఒక ప్రాసెస్ ఫాలో అవుతున్నప్పుడు మాకు ఇనిషియల్ గా మాకు డౌట్స్ ఉన్నాయి. సేమ్ మెథడాలజీ అప్లై చేయగలుగుతామా, లేకపోతే ఇక్కడ కమ్యూనిటీస్ అక్కడ కమ్యూనిటీస్ వేరేగా ఉంటాయా? ఎందుకంటే ఓవరాల్ గా నేను 15 ఇయర్స్ నుంచి అన్ని స్టేట్స్ తిరుగుతున్నప్పుడు కూడా సర్వే పరంగా వచ్చినప్పుడు పాయింట్స్ తీసుకోవాలంటే మళ్ళీ చూసుకున్నాం. బట్ 2-3 టైమ్స్ వెరిఫై చేశాక, 2-3 సార్లు వెరిఫై చేశాక వీఆర్ రైట్ ట్రాక్ అని చెప్పి సరే విల్ గో విత్ సింగిల్ నెంబర్ అని అనుకున్నాం. అబ్వియస్గా నేషనల్ సర్వేస్ చాలా వరకు 10-15 మార్జిన్లతో చాలా సేఫ్ గేమ్ గా ఉండే. సో లేదు మనం మన ప్యాటర్న్ కి వెళ్దాము, యాక్చువల్లీ 5-6 తీసేద్దాం. మనకు ఎట్లా ఓవరాల్ గా ఏదైతే ప్యాటర్న్ ఏపీలో ఫాలో అయ్యో ప్రాసెస్ కానీ వెళ్తున్న సింగిల్ నెంబర్ డిసిషన్ కానీ ఇండియాలో ఏ సర్వే కంపెనీ సింగిల్ నెంబర్ చెప్పదు. ఎందుకంటే బ్రాండ్ రిస్క్ చేసుకోదు. ఎటు చూసినా మనం చెప్పిన నెంబరే వచ్చేది కదా అనుకుంటారు సహజంగా. అది తప్పు వచ్చినా మనం చెప్పిన నెంబర్ వచ్చిందని, ఎక్కువ చెప్పినా మన నెంబర్ వచ్చింది, సేఫ్ గేమ్ ఆడతాయి.
వి గో ఇట్ విత్ ఇంత పకడ్బందీగా చేసినప్పుడు మనం సింగిల్ నెంబర్కి వెళ్తామని అలాగే వెళ్ళేవాడి. అంటే మనం మీరు ఏపీలో అదే కదా, జగన్ 11 అంటే 11 వచ్చినాయి కదా, మనం 14 చెప్పాం సార్, మనం 11 వచ్చాయి. బట్ అదే సింగిల్ నెంబర్ అంటే రిజల్ట్ మనకు +or-2 మనం అలా ఉండాలి. కానీ మనం చెప్పే నెంబరే సేఫ్ గా సర్వే కంపెనీ కానీ ఏదైనా మనం అనలైజ్ చేస్తున్న వాళ్ళు కానీ డీటెయిల్ గా డేటా వేది వెళ్ళినప్పుడు మనం సేఫ్ నెంబర్ చెప్పడం, నిజంగా మనం కరెక్ట్ గా బూత్ వైజ్ నియోజకవర్గ వైజ్ డీటెయిల్ గా అనలైజ్ చేస్తే మనం సింగిల్ నెంబర్ చెప్పాలి. రిజల్ట్ అటు ఇటుగా ఉండొచ్చు. ఈస్ట్ వెస్ట్ వెస్ట్ ఈస్ట్ అవుతుంది సార్. ఇక్కడ స్టాండర్డ్ డైలాగ్ ఇక్కడ అది కూడా ఏదిగా చెప్పాను, మేరా హిందీ ఇधर उधर हो सकता है पर रिजल्ट का नंबर इधर उधर नहीं होने का ఛాన్స్ नहीं है. ఇది ఇక్కడ స్టాండర్డ్ స్టేట్మెంట్ ఏదో చెప్పాం. సో ఇప్పటికీ స్టిల్ కాన్ఫిడెంట్ ఇట్ విల్ క్రాస్ 65 అండి. కానీ మీరు చెప్తున్న లెక్క ప్రకారం అంటే 400, 500, 600 చాలా తక్కువ మార్జిన్లో వస్తున్నాయి కదా, కానీ ఓట్ల శాతం అంటే ఎందుకు ఇట్లా చాలా మైల్డ్ పర్సెంటేజ్లో పోతుంది? లేదు పవన్ కొంచెం మెజారిటీ పెరుగుతాయి సార్. మీకు ఇక్కడ కంపారిటివ్ మన ఏపీతో పోలిస్తే స్లోగా ఉంది ఈ పాటికి. అదే ఏపీలో మనం చూసుకుంటే అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు చాలా ఫాస్ట్ గానే ఈ టైం ట్రెండ్ తెలిసిపోయింది ఈ టైంకే. బట్ ఇక్కడ ఓవరాల్ గా రకరకాల రీజన్స్ మీద స్లోగా జరుగుతుంది. కానీ మీకు ఇట్ విల్ క్రాస్ 65 సార్, నో నీట్ వరీ. రైట్, ఫైనల్ గా 65 వస్తాయంటారు? మినిమం 65 దాటుతాయి సార్ అంటాను. మాక్సిమం అనేది ఎడ్జ్ లో అనేది ఆధారపడుతుంది. రైట్, శేషి గారు ఇప్పుడు మాట్లాడండి. థ్యాంక్ యూ అండి. కిరణ్ గారు ఒక్క నిమిషం. బీజేపీ దట్ రీచెస్ టు 50 కి రీచ్ అవుతుంది. బహుశా మీరేమన్నా హర్యానా ఆరామ స్థానం అవుతారా? అది రిజల్ట్ మాట్లాడదు కదా, నేను చెప్పకూడదు కదా. దట్ రీచెస్ టు 50 అంటే మనం ఇటు అనుకుంటే మెజారిటీ భారతీయ జనతా పార్టీ వైపుకు మొగ్గుతున్నట్టుగా మనకు కనపడుతుంది. బట్ నేను అలా కూడా చెప్పలేదు. హర్యానా లేదు ఈస్ట్ వెస్ట్ ఈస్ట్ అవ్వదంటే మనం ఒక పార్టీ గెలుస్తుంది ఇంత మెజారిటీ అంటే అది ఇంకా ఆ పార్టీ గెలవకపోవడం వెస్ట్ అవ్వడం అని ఉండదు. మెజారిటీలు కూడా మీరు చెప్పినట్టు 50 అంటున్నారు కదా, నేను స్టిల్ డినై అండి. 65 100% క్రాస్ అవుతుందని కాన్ఫిడెన్స్ ఉన్నా. మీ నియోజకవర్గం చూస్తుంది, ఎందుకంటే నేనేదో ఇంతకుముందు మా కంపెనీ సర్వే చేసిన అట్లా కదా, మేము నియోజకవర్గం వేసుకొని చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు డేటా వెరిఫై చేస్తున్నాం కాబట్టి అనిపిస్తుంది. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ హాఫ్ అన్ అవర్ అండి. ఒక్క మాట మీరు తీసుకున్న ఇన్ఫ్లుయెన్స్ ఫ్యాక్టర్ లో సోషల్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయా, పొలిటికల్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయా హర్యానాలో? మీ అబ్జర్వేషన్. సోషల్ ఫ్యాక్టర్స్ ప్రధానంగా ఉంటుంది సార్. పొలిటికల్ దాన్ని మైలేజ్ పెంచుకోగలుగుతాం, తగ్గించుకోగలుగుతాం. కానీ బేసిక్ గా మన స్కూల్స్, హాస్పిటల్స్, మున్సిపాలిటీస్, రోడ్స్, ఫార్మసీ ఇష్యూస్, లేకపోతే అన్ఎంప్లాయ్మెంట్ వీటి మీద బేస్ చేసుకుని ఉంటుంది. దాని పైన కులం మొత్తం ప్రాంతం కానీ చిన్న ఎమోషన్స్ కానీ లేయర్ యాడ్ చేయగలరు. కానీ మీకు బిర్యానీ బేస్ లేకుండా ఓన్లీ గార్నిషింగ్ తో బిర్యానీ అద్భుతంగా కాదు సార్. రైట్, స్టిల్ ప్రెడామినెంట్ ఇన్ హర్యానా సోషల్ ఇష్యూస్. 100%. థ్యాంక్ యూ అండి. సత్యంగా ఏం చెప్తారు? సోషల్ ఇంజనీరింగ్ పనిచేస్తుంది హర్యానాలో అని చాలా స్పష్టంగా చెప్తోంది. ఇప్పుడు కాదండి, ఇది కొత్త కాదు. బీజేపీ ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ లో యోగి కన్నా ముందు నుంచే సోషల్ ఇంజనీరింగ్ కి ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ వస్తుంది. అది కీ రోల్ ప్లే చేస్తుంది బీజేపీ సక్సెస్ లో. ఎక్కడైనా బీజేపీలో ఎస్పీకి అనుగుణంగా బీసీలు మూవ్ అయితే బీజేపీ ఎంబీసీలని దగ్గర తీసి ఎంబీసీలు మూవ్ చేసి ఎంబీసీలని బీజేపీ లాక్కొని బీసీలను దెబ్బ కొట్టగలిగింది ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ లో. కాబట్టి ఎవ్రీవేర్ ఎక్కడ చూసినా బీజేపీ అంతా యాక్టివ్ గా సోషల్ ఇంజనీరింగ్ నడపడంలో మిగతా పార్టీలు వెనకబడి ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఏ వర్గాన్ని ఏ వ్యక్తిని దగ్గర తీస్తే ఆ వర్గం దగ్గర అనేటువంటి రీసెర్చ్ లో బీజేపీ తలబడిపోయింది. కాబట్టి ఇవాళ హర్యానాలో కూడా జాట్లు వ్యతిరేకం ఉందన్నటువంటిది గమనించి జాట్ను ముఖ్యమంత్రి చేయడానికి ఎలివేట్ చేయడానికి ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఆ దాంట్లో ఆ సక్సెస్ రేట్ అవుపడుతుంది. అధికారంలోకి వచ్చినా రాకపోయినా ఇంత రెసిస్ట్ చేస్తుందంటే సోషల్ ఇంజనీరింగ్ కారణం. కాబట్టి ఏ రాష్ట్రంలో ఇవాళ అటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ లీడర్ చేసేటువంటి ఇన్ఫ్లుయెన్స్ కన్నా ఒక సోషల్ గ్రూప్ యొక్క లీడర్ చేసేటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది, తొందర దగ్గర అవుతుంది. పొలిటికల్ ఫ్యాక్టర్ కి కన్విన్స్ చేయాలి, సోషల్ ఫ్యాక్టర్ కన్విన్స్ చేయాల్సిన పని లేదు. న్యాచురల్ ఎలియన్స్ ఉంటుంది, దాంతో బీజేపీకి ఈజీ అవుతుంది. కాబట్టి అది ఫాలో అవుతుంది, అది సక్సెస్ అవుతుంది కూడా. రైట్ శేష్ గారు, అంటే జనరల్గా ఏదైనా కూడా ఏ లెక్కగా కూడా మాట్లాడేది ఫలితాలే దేశ రాజకీయాలను ఆయా రాజకీయ పార్టీల ఉనికిని ప్రభావితం చేస్తాయి. ఇవాళ హర్యానా ఫలితం అనేది దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీస్తుంది. సరే బీజేపీ వస్తుందా, కాంగ్రెస్ వస్తుందా, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని కాస్త పక్కన పెట్టండి. ఆ టైట్ ఫైట్ ఏదైతే ఉందో అది దేశవ్యాప్తంగా కొంత ఎఫెక్ట్ ఉంది. నిజంగా కూడా హర్యానా ఫలితం, హర్యానా ట్రెండ్స్ దేనికి సంకేతం? ఇప్పుడు హర్యానా జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు ఖచ్చితంగా రాబోయేటటువంటి 4 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపైన ప్రభావం చూపెడతాయి. కాకపోతే దీంట్లో కాశ్మీర్ ఎన్నిక ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిగా చూడాలా. కానీ హర్యానా ఎన్నిక అనేది ఆయా రాజకీయ పార్టీల బలాన్ని చూపెడుతుంది.
ముఖ్యంగా హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తుంది అనేటటువంటి ఒక ప్రొజెక్షన్ వచ్చి ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ ఓడిపోతే పరిస్థితి ఏంటి అనేటటువంటి ఒక రాజకీయ విశ్లేషణ మనం చూడాలి. బట్ కాంగ్రెస్ కి హర్యానాలో ప్రతికూల ఫలితం ఎదురైతే దానికి ఒక గుణపాఠం, తన మిత్రపక్షాలను సరిగా చూడకపోతే, మిత్రధర్మాన్ని పాటించకపోతే ఇలాంటి ప్రతికూల ఫలితాలే భవిష్యత్తులో వస్తాయనే ఒక గుణపాఠం కాంగ్రెస్ నేర్చుకోవాలి. ఒకవేళ అట్లా గుణపాఠం నేర్చుకోకపోతే భారతీయ జనతా పార్టీని ప్రివెంట్ చేయాలనే దాని లక్ష్యం భవిష్యత్తులో కూడా నెరవేరదు. ఇవాళ కాంగ్రెస్ ఒకే పార్టీగా భారతీయ జనతా పార్టీని నిలువరించలేదు కాబట్టే ఇవాళ ఇండియా కూటమి పెట్టారు. ఇండియా కూటమిలో 26 పార్టీలు ఉన్నాయి. మీరు ఇండియా కూటమికి చాలా స్పష్టమైన తేడా కనపడుతుంది. ఈ ఎన్డీఏ కూటమిలో భారతీయ జనతా పార్టీ బలం, ఇండియా కూటమిలో అదర్ దాన్ కాంగ్రెస్ బలం. మీరు చూడండి, ఎస్పీ దగ్గర 37 లోక్సభ స్థానాలు ఉంటాయి. తర్వాత మీకు తృణమూల్ కాంగ్రెస్ దగ్గర 29 లోక్సభ స్థానాలు ఉంటాయి. మీకు డిఎంకే దగ్గర 22 లోక్సభ స్థానాలు ఉంటాయి. అంటే మీకు ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు కాంగ్రెస్ కంటే బలమైన పార్టీలు ఆయా రాష్ట్రాల్లో. కాబట్టి కాంగ్రెస్ నేర్చుకోవాల్సినటువంటి ఒక రాజకీయ పరిపక్వత ఏంటి అనంటే, మిత్రధర్మాన్ని పాటిస్తూ తను బలపడుతూ తన కూటమిలో ఉన్నటువంటి పార్టీలను కూడా బలోపేతం చేయాలా, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైన వ్యూహాత్మకమైన ఎత్తుగడ వేయాలా. ఇవాళ హర్యానాలో ఆ ఎత్తుగడ లేకపోవటం వల్లనే ఇవాళ సునాయాసంగా విజయం సాధించాల్సిన దగ్గర పోటాపోటీని ఎదుర్కొంటుంది. అదే హాప్ కి 6 సీట్లో 10 సీట్లో ఇచ్చి ఉంటే ఖచ్చితంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అబ్సల్యూట్ మెజార్టీ తోటి హర్యానాలో అన్డౌటెడ్ గా అధికారంలోకి వచ్చేదే. బట్ రాబోయే 4 రాష్ట్రాల్లో కూడా మీకు మహారాష్ట్రలో మనకు మహారాష్ట్ర అగాడి కూటమి, అక్కడ కాంగ్రెస్ గనక ఇబ్బందులు పెట్టకుండా ఉంటే మహారాష్ట్ర అకాడమీ కూటమికి అడ్వాంటేజ్ ఉంటుంది. మీకు జార్ఖండ్ లో కూడా జేఎం ని కాంగ్రెస్ ఇబ్బంది పెట్టకపోతే మళ్ళా అక్కడ జేఎం అధికారంకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఢిల్లీలో ఆప్ ని ఇబ్బంది పెట్టకుండా కాంగ్రెస్ ఉంటే అక్కడ మళ్ళా ఆప్ రిటైన్ అయ్యే అవకాశం ఉంటుంది. మీకు బీహార్ లో ఆర్జేడీని కాంగ్రెస్ ఇబ్బంది పెట్టకపోతే మళ్ళా ఈసారి ఆర్జేడీ బలంగా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటది. అంటే కాంగ్రెస్ చేతిలోనే ఉందండి ఇవాళ రాబోయే 4 రాష్ట్రాల్లో గెలవటమా ఓడటమా అనేది. ఒకవేళ ఆ 4 రాష్ట్రాల్లో గనక కాంగ్రెస్ లేకపోతే ఇండియా కూటమి ఓడిపోతే దానికి ప్రధానమైన బాధ్యత కాంగ్రెసే తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ తన రాజకీయ వ్యూహాత్మక ఎత్తుగడలను మార్చుకోవాలి. మీకు హర్యానాలో జరిగింది ఏంటది, రాహుల్ గాంధీ ఆమ్ ఆద్మీ తోటి పొత్తు పెట్టుకోవాలని కోరుకున్నారు. కానీ భూపేందర్ సింగ్ హుడా ఏం చేశాడు, ఖచ్చితంగా నేను పార్టీని గెలిపించుకొని తీసుకొని వస్తాను, ఆమ్ ఆద్మీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. లోక్సభ ఎన్నికల్లో కురుక్షేత్ర లోక్సభ స్థానాన్ని ఆపు కేటాయించడం వల్లే ఓడిపోయినాం, అక్కడ గనక కాంగ్రెస్ నిలబడి ఉంటే అక్కడ కూడా కాంగ్రెస్ గెలిచేదే అని ఒక నమ్మకాన్ని భూపేందర్ సింగ్ హుడా కల్పించగలిగాడు. కాబట్టి ఆమ్ ఆద్మీతో పొత్తు కుదరలేదు కాబట్టి ఇవాళ పొలిటికల్ స్ట్రాటజీ మిస్ అయినట్టుగా కనపడుతుంది. బహుశా ఇప్పుడు మనం కేకే సర్వే ఇంకా కాన్ఫిడెంట్ గా చెప్పినప్పటికి కూడా బట్ విజయం అయితే కమలం పార్టీ వైపుకు పోతుందా అనేటటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దానికి బాధ్యత కాంగ్రెసే చేయాలి. వచ్చిన ఒక సువర్ణ అవకాశాన్ని కాంగ్రెస్ వదులుకుందా అనేటటువంటి అనుమానాలు ఇంకొక అరగంట వరకు మనకు ఎండ్ రిజల్ట్స్ వస్తుంది. ఎందుకంటే ప్రతి ఎన్నికల్లో ఈవీఎంల ఓట్ల ద్వారా ఓట్ల లెక్కింపు కాబట్టి మనకు 11:30-12 కల్లా ట్రెండ్స్ వస్తాయి. కానీ ఎందుకు హర్యానాలో చాలా టెన్షన్. వెంకట్ గారు, ఎవరు గెలిచినా పోటాపోటీ కదా, ఎవరు గెలిచినా పోటాపోటీ కదా. కాబట్టి బీజేపీ పోటీని కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు ఈ పరిస్థితులలో, ఇప్పుడున్నటువంటి ట్రెండ్ ప్రకారం చూస్తే. చూద్దాం, వెబ్సైట్ ఒక సంఖ్య తగ్గింది. ఇందాక మీరు 50 అన్నారు, బీజేపీ 49కి వచ్చింది, ఐఎన్సీ కాంగ్రెస్ 34 నుంచి 35కి పోయింది. చూద్దాం ఏందన్నది.